ఇప్పుడు బంగారం ధరలు ఆల్ టైమ్ హైక్ చేరుకోవడానికి మార్కెట్ కి సంబంధించి విశ్లేషణ కోసం లలితా జ్యువెలర్స్ సోమాజిగూడ బ్రాంచ్ మేనేజర్ నగేష్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే నగేష్ గారు. సో చూస్తున్నారు కదండి, బంగారం ధరలు ఆల్ టైమ్ హిట్ అవుతున్నాయి. ఇంకా అంటే ఇప్పుడే సత్యనారాయణ గారు చెప్పారు, మార్కెట్ విశ్లేషణ ప్రకారం అయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు వచ్చేసరికి 1.5 కూడా చేరే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో అసలు ఇలా పెరగడానికి కారణం మీరేమంటారు? ఎందుకంటే మీరు లైవ్లో ఉంటారు, అంటే విశ్లేషణకి చాలా అంటే అది సత్యదూరం కావచ్చు, కానీ మీరు డైరెక్ట్గా కస్టమర్స్ మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు ఈ పెరిగిన ధరల పట్ల ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు? ఎందుకంటే ఎంత పెరిగినా కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు, కొంచెం క్వాంటిటీ అటు ఇటుగా కావచ్చు, కానీ సో డైరెక్ట్గా డీల్ చేస్తారు కస్టమర్స్తో. సో మార్కెట్ మీద ఈ పెరిగిన బంగారం ధరలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అంటారు? మీ సేల్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సేల్స్ అయితే ఒక కస్టమర్ నార్మల్గా బంగారం కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే విశ్లేషణకి మనం మాట్లాడుకునే మాటలకి కూడా చాలా కొంచెం తేడా ఉంటుంది. బట్ విశ్లేషకుల్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళు కూడా మార్కెట్ మీద ఎంత అనాలిసిస్ చేసి కొద్దిగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణ చేయాలి కాబట్టి చూపిస్తుంది. కానీ అందులో ఒరిజినాలిటీ ఏంటంటే అసలు విశ్లేషణలకి డైరెక్ట్గా వచ్చే వాళ్ళకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు విశ్లేషణ చూసేవాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ మ్యాక్సిమం అందరూ చూస్తారు, కానీ కొనుక్కునే వాళ్ళు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటారు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ భారతదేశంలో ఈ పసుపు మీద పచ్చదనం మీద మీరు చెప్పిన పాయింట్ కూడా నేను వస్తాను. ఈ పసుపు మీద పచ్చ మీద ఎక్కువ లైక్దనం కాబట్టి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి బంగారం అనేది తీసుకుంటారు. సో అదే కాపర్ సిల్వర్ ఎందుకు కొనరు? గోల్డ్ ఎందుకు కొంటారు? మరి కానీ దాని ఏదైతే ఉంటుందో పసుపు అనేది దాని ఇదిని కోల్పోదు. సో అందువల్ల గోల్డ్కి ఇప్పుడు సిల్వర్ ఉందనుకో, సేమ్ మెటల్ వచ్చి మనకి ప్లాటినంలో ఉంటుంది. సో ప్లాటినం ఎందుకు అలా ఉంటుంది? అది వేరు. సిల్వర్లో ఉండదు. సిల్వర్ ఉంటే దాని కాస్ట్ మళ్ళీ హై ఉంటుంది. కాపర్ కూడా కాపర్లా ఉండదు, మళ్ళీ అది తగ్గిపోద్ది. గోల్డ్ మట్టుకు మాత్రమే ఆ ఇల్లో కలర్ అనేది ఉంటుంది. ఆ ఇల్లో కలర్ కూడా ఎందుకని చెప్పాను, మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ పసుపు పచ్చ అంటే మనకి అది ఫస్ట్ పురాతన కాలం నుంచి వస్తుంది. దట్టు విశ్లేషణకి ఇక్కడికి తేడా ఏంటంటే, మీరు అడిగిన ఇందాక చెప్పారు కదా, మేము కస్టమర్లతో ఎప్పుడు మమేకం అవుతూ ఉంటాం కాబట్టి కస్టమర్లు సపోజ్ అప్పటికి ఇప్పటికీ వేరియేషన్ ఏమీ లేదు, వెయిట్లో వేరియేషన్. ఇందాక మీరు ఒక మాట మంచి మాట అన్నారు, కొంటారు కానీ ఎక్కువ తక్కువ. ఇప్పుడు ₹1,00,000 తెచ్చుకున్న వాళ్ళు ₹1,00,000 కొంటారు, అక్కడ క్వాంటిటీ తగ్గుతుంది అనమాట. ₹1,00,000 కొనుక్కున్నది కరెక్టే, అందులో అయితే తేడా లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, వెంటనే పెరిగిపోతుందా చేయకపోతుందా అంటే ఈక్విటీ మీకు తెలియదే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో యాక్చువల్గా ఈక్విటీ ఏంటంటే షేర్స్, కమోడిటీ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ వస్తుంది, రిమైనింగ్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంటే మంచిది కాదని చెప్పను, మంచిదే. బట్ మీకు అవసరమైన టైంలో ఏమవుతుంది, అది ఆ రేటు ఎక్కువ ఉన్నా మీ అవసరాన్ని రీత్యా తక్కువకి ఇవ్వాల్సి వస్తుంది, ఇమీడియట్గా మీకు రాకపోవచ్చు. గోల్డ్ వచ్చేసరికి ఏమవుతుందంటే, మీరు ఎక్కడికో వెళ్ళిపోవసరం లేదు, మీ పక్కవాడికి కూడా సరే నాకు కొంచెం అవసరం ఉంది, ఇది కొద్దిగా తీసుకొని నాకు కొద్దిగా అమౌంట్ ఇవ్వరా అంటే డెఫినెట్గా వాళ్ళు చూపించుకొని వెంటనే ఉపయోగపడుతుంది. అదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే, ఈ గోల్డ్లో వచ్చేసరికి ఇప్పుడు ఈక్విటీలో పెరుగుదల తగ్గుదల ఉంటుంది. యాక్చువల్గా గోల్డ్లో కమోడిటీ అంటే గోల్డ్లో వచ్చేసరికి మీకు మార్పులు అనేవి మ్యాక్సిమం ఉండదు. మీరు గమనించినట్టయితే యాక్చువల్గా 2009 వరకు కూడా తక్కువ రేట్లో ఉండేది, 900 లోపు ఉండేది బంగారం. 2009లో ఆ చేంజెస్ మార్పులు కనబడ్డాయి. అప్పుడు అంతర్జాతీయంగా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. అది ఎప్పుడు అంటే యాక్చువల్గా అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడైతే మార్కెట్లో ఆ ప్రభావం చూపిస్తాయో షేర్స్లో, ముదపరులు అందరూ కూడా మ్యాక్సిమం దేని మీద ఇన్వెస్ట్ పెట్టి చూపించడానికి చూస్తారంటే మెయిన్ వచ్చేసరికి స్టాండర్డ్ మీద. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్కి వద్దాం. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు రైతు అనేవాడు పండిస్తాడు పంట. సపోజ్ ఎగ్జాంపుల్ ఫిష్ ఉంటుంది, ఫ్రాన్స్ ఉంటుంది. సో స్టాండర్డ్ వచ్చేది ఏంటి, లాస్ రాకుండా వచ్చేది ఫిష్. అయితే హై అయిపోవచ్చు లేదా లో అయిపోవచ్చు, ఏది ఫ్రాన్స్.
అప్పుడు ఆర్థిక పరిస్థితులు నాకు ఎంత అవసరం లేదు, నాకు స్టాండర్డ్గా కావాలనుకున్నవాడు ఫిష్కి వెళ్తాడు. ఏదైనా పర్లేదు నేను రిస్క్ తీసుకున్నవాడు ఫ్రాన్స్కి వెళ్తాడు. అంటే చిన్న జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా. సో గోల్డ్లో వచ్చేసరికి ఎప్పుడు కూడా స్థిరత్వం ఉండేది. హిస్టరీ తీసుకున్నట్టయితే హిస్టరీలో పెరుగుతూనే వచ్చింది, కానీ ఆ పెరుగుదల అనేది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మీకు చూసుకున్నట్టయితే మీరు ఒకసారి మార్పులను గమనించినట్టయితే ఈ ఇయర్స్లో అంటే అంతర్జాతీయంగా ఎప్పుడైతే ప్రభావాలు సంభవిస్తాయో వాళ్ళు ఏం చేస్తారు, ప్రభావాలు సంభవించినప్పుడు మనకి ఏదైనా ఎఫెక్ట్ వస్తుంది, మనం ముందే ప్రణాళికలు రచించుకొని ఏం చేస్తాం, మనం ఒక సేఫియస్ట్ ప్లేస్లోకి వెళ్ళడం, మన ఫ్యామిలీ మన ప్రొటెక్షన్ కోసం మనం ఏం చేస్తాం, సేఫ్ ప్రికాషన్స్ తీసుకుంటాం. ఎందుకు, ఫ్యూచర్ ఉండాలి కాబట్టి. సో నేను లేకపోయినా నా ఫ్యూచర్ నా తరతరాలు వాళ్ళకి ఉండాలి కాబట్టి సేఫియస్ట్లోకి తీసుకెళ్తాం. ఆ సేఫియస్టే ఈ గోల్డ్ అనమాట. ఆ టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు గోల్డే ఎందుకు పెరగాలి, మిగతా ఎందుకు పెరగకూడదు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో గోల్డ్ పెరగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అమెరికా డాలర్ ఇప్పుడు మొత్తం అందరినీ మ్యాక్సిమం శాసించేది ఏంటి, యుఎస్ఏ అగ్రరాజ్యం. అదేంటంటే ఇప్పుడు వచ్చిన ఈ ట్రంప్ వల్ల ఆయన ఇష్టానుసారం ఉదయం ఒక డెసిషన్స్, అందులో ఒకటి ఏంటంటే యుఎస్తో కూడా మనకు విభేదాలు అంటూ ఏమీ లేవు. యాక్చువల్గా చెప్పాలంటే అందరూ ఏమనుకుంటున్నారు యుఎస్తో విభేదాలు అన్నట్టు, ఏదో ఒక 2-3 కాజులు తప్పించి మనకు సత్సంబంధాలు అనేవి యుఎస్తో బాగానే ఉన్నాయి యాక్చువల్గా. అంటే మంచి అనాలిసిస్ కానీ వీళ్ళందరికీ తెలిసింది ఏంటంటే మనకు అగ్రరాజ్యంతో ఏమీ చెడిపోలేదు, విభేదాలు లేవు ఒక 2-3 పాయింట్లలో. సో ఆ పర్సన్ ఆ ఆస్పెక్ట్లో ఆ పాయింట్లలో మనకు విభేదాలు ఉన్నాయి తప్పించి రిమైనింగ్ పరంగా చూసుకున్నట్టయితే అమెరికాతో మనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఈరోజు ఇది అవుతుంది, రేపు ఇంకోటి అవుతుంది. అది డిపెండ్స్ అపాన్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటాయి. మన ఇండియా అనేది భిన్నత్వంలో ఏకత్వం, నిర్ణయాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఫ్యూచర్లో మొన్న మీకు తెలిసిందేమని చెప్పండి, వాళ్ళని మరి రేపు పొద్దున్న సంక్షోభం వచ్చినప్పుడు వాళ్ళు ఎదురుదాడి చేయడానికి ఎక్కువ చూస్తారు కాబట్టి అందుకే మ్యాక్సిమం ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన సెంట్రల్ బ్యాంక్ ఉంది, ఎందుకు ఎంత టన్స్ గోల్డ్ తీసుకుంటుంది, ఎందుకు తీసుకుంటుంది, ఫ్యూచర్లో ఏమైనా ప్రమాదాలు ఏదైనా ఇదే ప్రాబ్లం సంభవిస్తే మనకు సేఫియస్ట్గా ఉంటుందని చెప్పేసి దీని మీద దృష్టి పెట్టడం జరిగింది మ్యాక్సిమం. సో అమెరికా మన చైనా కూడా చూసుకున్నట్టయితే చైనా కంట్రీస్ కూడా టన్నులు 2900 మెట్రిక్ టన్నులు కూడా పర్చేజ్ చేసింది ఎప్పుడూ లేనంతగా. అంటే ఉక్కుడే గోల్డ్ సిల్వర్లో గోల్డ్ వచ్చేసరికి మీకు ఎప్పుడు కూడా ఒకటి తగ్గిపోతుంది అంటున్నారు చాలామంది, అనాలిసిస్ చెప్తున్నారు. కరెక్టే, అనాలిసిస్లోనే రాంగ్ లేదు, కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే షార్ట్ పీరియడ్ అనేది ఎప్పుడూ పెట్టుకోకండి. గోల్డ్ అనేది ఏంటంటే మీరు తీసుకుంటారు, అది పెట్టుబడిగా కాకుండా గోల్డ్ తీసుకునేది దేనికోసం తీసుకుంటారు, మన అసెట్ కోసం లేదా మన బ్యూటీ కోసం. సో ఆభరణాలు ఎందుకు ధరిస్తారు, ఉపయోగపడేది అయితే గోల్డే. ఇప్పుడు వాడుకోవచ్చు, రేపు వాడుకోవచ్చు, ఫ్యూచర్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఎస్ గోల్డ్ వాడుకోవచ్చు. అది మీ ప్రెస్టేజ్ని మరింత ఇనుముడింపు చేస్తారు. ఫస్ట్ మన అంతర్గత సౌందర్యాన్ని బహిర్గతంగా చేసేది ఏంటి, గోల్డ్. అది ఎవరికి చెప్పినా ఇది గోల్డ్ సిల్వర్ అనేది బయట వాళ్ళకి తెలియకపోవచ్చేమో, నీ అంతరాత్మకు తెలుస్తుంది కదా. నీ ఫేస్ ఫీలింగ్ ఏంటంటే చాలా మంది అంటుంటారు యాక్చువల్గా ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఎలాగుంటుందంటే ఒక చిన్న వెలితి అనేది ఉండకూడదు ఎవరికి కూడా. అది వేసుకున్నప్పుడు ఎదటి వాళ్ళకి అనవసరం, సో మన అంతర్గతంగా మనకు తెలియాలి. సో మన పాయింట్ చెప్పారు కదా సార్, నేను ఒకటి చెప్తా. ఇప్పుడే విశ్లేషణలో సత్యనారాయణ గారు చెప్పారు, ఇప్పుడు సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ అనేది చాలా ఎక్కువ మార్కెట్ అవుతుంది. సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ కాదు, గోల్డ్ ఫినిషింగ్ ప్లేటెడ్ వేరు, గోల్డ్ పాలిషింగ్ వేరు. ఓకే, సో అలా చూసుకోండి. ఇప్పుడు ఆ పర్చేజ్లు కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి సిల్వర్ రేట్లు కూడా తారస్థాయికి చేరుతున్నాయి అన్నట్లు. దానివల్ల కాదు, యాక్చువల్గా ఇప్పుడు గోల్డ్ పెట్టుకోలేని వాళ్ళు సిల్వర్ పెట్టుకోవాలని, అంటే సిల్వర్ పెట్టుకోవాలనే ఆలోచన ఉండేది కాదు. మార్కెట్కి ట్రెండ్కి అనుగుణంగా చాలామంది జ్యువెలరీస్ కాంపిటేటర్స్ ఏం చేస్తున్నారంటే, అదే చెప్పాను కదా, మీ తాలూకా కొద్దిగా సాటిస్ఫాక్షన్ కొద్దిగా ఇచ్చేసుకోవడం కోసం ఏం చేస్తున్నారంటే ఇలా సిల్వర్ జ్యువెలరీ తయారు చేసి పాలిషింగ్ చేసి పెడుతున్నారు.
సో ఇప్పుడు మరి అది మార్కెట్లో అది సిల్వర్ జ్యువెలరీ పెడుతున్నారు, ఓకే, బాధే, కాదనట్లేదు, నేను ఎక్కడ మోసాలు చెప్పట్లేదు. కానీ సిల్వర్ జ్యువెలరీ అనేది గోల్డ్కి ఏంటి, మీరు గోల్డ్ ఎలా పెట్టుకున్నా గోల్డే. అవును, నేను క్యారెట్ గురించి మాట్లాడట్లేదు, చెప్తున్నా నార్మల్గా. గోల్డ్ ఎలా మీరు పెట్టుకొని ఎక్కడ పెట్టుకొని ఏం చేసినా, కానీ ఈ సిల్వర్ దానికి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏమన్నా ఇన్ కేసు ఒక్కసారి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాని మీద మళ్ళీ చేయాలంటే చాలా ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఓకే, ఇప్పుడు సిల్వర్ ఓకే, సిల్వర్ ఎప్పుడు అదే కలర్ ఉండదు కదా, షేడ్ అవుట్ అవుతుంది కదా, దానికోసం ప్రికాషన్స్ కూడా చాలా తీసుకోవాలన్నమాట. చాలా ప్రికాషన్స్ అవి తీసుకుంటే యూజ్ చేసుకోవచ్చు, కానీ అది యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఒక వెహికల్ వాడతారు, నేను అదే వెహికల్ వాడతాను, మనం వాడే యూసేజ్ని బట్టి దాని లైఫ్ టైం కూడా ఉంటుంది. సో ఇప్పుడు అంటే అనాలిసిస్ని లేకపోతే ప్రజల సెంటిమెంట్ని పక్కన పెడితే అసలు గోల్డ్ ఎంత రేటు పెరిగినా తగ్గినా కొనొచ్చు అంటారా లేదా? 100% కొనుక్కోవచ్చండి. ఒకటే ఎందుకు కొనుక్కోవచ్చు అంటే అందరూ అనుకుంటారు ఇటు గోల్డ్ షాప్ నేను చెప్తున్నాను, ఇప్పుడు గోల్డే ప్రమోట్ చేస్తారు కదా. అదే నేను చెప్పే ప్రతి ఒక్కరికి ఏంటంటే గోల్డే ఎందుకు కొనుక్కోమంటున్నానంటే మిమ్మల్ని లగ్జరీ ఐటమ్ కొనుక్కోమనట్లేదు. మీకు ఒక టీవీ కానీ గాడ్జెట్స్ కానీ లేకపోతే ఇంకేటి కానీ చాలామంది అంటుంటారు. ఏమంటుంటారు కొంతమంది యూట్యూబ్లో అవి చూస్తున్నప్పుడు, మీరు ఇది దీనికి పెట్టే బదులు గోల్డ్ పెట్టుకుంటే అప్పుడు దీనికి ఎంత అవుతుంది కదా అంటారు. ఒక వ్యక్తి రీసెంట్గా అన్నారనమాట, జస్ట్ ఇది పెట్టుకుంటే దీని నుంచి ఇలాంటి 100 సంపాదించవచ్చు అని. అవును, 100 సంపాదించేసి ఫోన్లో 100 సంపాదించే ఆలోచన అనేది చాలా తక్కువ, ఆ రేషియో చాలా తక్కువ. ఎందుకు సెల్ ఫోన్ ఎందుకు, దానికి మనం అంత పెట్టి సెల్ ఫోన్ అంత మనం మైండ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక 1 అవర్ మనకు ఇంటర్నెట్ సదుపాయం ఈ రోజు సెకండ్ హ్యాండ్ అయిపోతుంది. పక్కన పెడితే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు సెల్ ఫోన్ కొంటారు, చాలామంది ఏమంటారు ఈ సెల్ ఫోన్ ఖరీదు ఈ గోల్డ్ ఖరీదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తే ఇది ఎంత అవుతుంది, డబల్ అవుతుంది అంటారు. కానీ ఈ సెల్ ఫోన్ పట్టుకొని మనం కోట్లు సంపాదించవచ్చు అంటారు. అలా సంపాదించిన వాళ్ళు ఎవరు ఉంటారు? లేరు, ఒకవేళ ఉన్నా అరుదు. అలా సంపాదించాలనుకుంటే సెల్ ఫోన్ మీద అవసరం లేదు. ఒక గంట, ఒక 1 అవర్ 2 అవర్ పెట్టి రెగ్యులర్గా ఒక కంప్యూటర్ మీద మనం వర్క్ చేసుకొని మీకు కావాల్సిన డేటా, మీడియా, సామాజిక మాధ్యమాలన్నీ కూడా మీడియాతో అనుసంధానం అయి ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం సంపాదించుకోవచ్చు. గోల్డ్ ఏంటంటే గోల్డ్ అనేది ఏంటంటే మన ఫస్ట్ మిమ్మల్ని మీ సౌందర్యాన్ని బయటకు తీసుకొస్తాను. నెక్స్ట్ వేసుకున్న తర్వాత మీ ఫీల్ అనేది చాలా, అది ఒక మంచి మనకు ఒక సాంప్రదాయం అయిపోయింది. మీరు ఒకటి వేసుకుని ఒక చైన్ కొనుక్కున్నారనుకో, ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే ఎక్కడని నేను చెప్పట్లేదు, మామూలుగా ఒక వర్కర్ దగ్గర చేయించుకున్నా, వేరే షాప్లో కొనుక్కున్నా. సో మొత్తానికి గోల్డ్ కొనడం అనేది చాలా మంచి విషయమే అంటున్నారు. మంచిదే కదా మేడం. ఇప్పుడు వేరే దానికో ఆ డబ్బులు రాకపోవచ్చు, ఫస్ట్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీ అమౌంట్ అనేది ఎక్కడికి పోదు. ఎగ్జాక్ట్లీ అదొక్కటి మాత్రం చెప్పచ్చు. అర్థమైంది సార్.